హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ పెళ్లి తర్వాత ప్రేమ రెండవ భాగం. మొదటి భాగం చదివినాక ఈ రెండవ భాగం చదవండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పెళ్లి తర్వాత ప్రేమ, రచన సంచగారు. ఫస్ట్ పార్ట్ చదివిన తర్వాత ఈ రెండవ పార్ట్ చదవండి. కథ చాలా బాగుంది, మిస్ అవ్వద్దండి ఎవరు. కథను చివరి వరకు చదివి మీ అభిప్రాయం ఏమిటో తెలియచేయండి. రెడీ అయ్యి తనని తాను అద్దంలో చూసుకున్న శ్యామ బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఆయన వచ్చినట్లున్నారు అని మనసులో అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా చూస్తే కార్తీక్ ఫోన్లో మాట్లాడుతూ, వస్తాన్రా బాబు, చెప్పాను కదా వస్తాను అని. ఎందుకురా ఇలా ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేస్తున్నావు? వస్తాను. నీకే కాదు, నాకు నీతో మాట్లాడి చాలా రోజులైంది. బెస్ట్ ఫ్రెండ్ కదా, నిన్ను ఎలా మర్చిపోతాను అని కాల్ మాట్లాడుతూ శ్యామ వైపు చూసి, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. శ్యామ వైపు చూస్తూ, నైస్ డ్రెస్, చాలా బాగున్నావు అని చెప్పి లోపలికి వెళ్ళి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉండగా మళ్ళీ కార్తీక్ కాల్ వస్తుంది. ఎవరా అనుకుంటూ ఫోన్ తీసి చూసి, అమ్మా ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతాడు కార్తీక్. బాగున్నాన్రా, నువ్వు కోడలు బాగున్నారా? మేం బాగున్నాం, కానీ నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి అంటున్నారు కార్తీక్. చూద్దాం, త్వరగా నాకు ఇది తగ్గితే నిన్ను కోడల్ని ఒకసారి చూడాలని ఉందిరా అని అంటుంది కార్తీక్ తల్లి. అమ్మా, నన్ను నీ కోడల్ని చూడాలంటే నీకు తగ్గేంత వరకు వెయిట్ చేయాలా ఏంటి? మేము ఒకరోజు నీ దగ్గరికి వస్తాములే. నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ హెల్త్ చూసుకో అని అంటాడు కార్తీక్. అమ్మాయిని నువ్వేం ఇబ్బంది పెట్టడం లేదు కదా, జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా. ఈ విషయం గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను? నువ్వే నీ కోడల్ని అడుగు అని చెప్పి తన మొబైల్ శ్యామ చేతిలో పెట్టి, అమ్మ మాట్లాడుతుందట, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు కార్తీక్. అత్తయ్య బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది శ్యామ. నేను బాగానే ఉన్నానమ్మా, నీకు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు కదా? అసలే కొత్త జంట, ఇక్కడ మా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటే వాడేమో నాకు జాబ్ బెంగళూరులో వచ్చింది, నేను జాబ్ చేయాలి అంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి అని నిన్ను కూడా ఇప్పుడే తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ నీకు ఎటువంటి సమస్య లేదు కదమ్మా అని అడుగుతుంది ఎంతో ప్రేమగా. కార్తీక్ అమ్మ అంత ప్రేమగా మాట్లాడుతుంటే శ్యామకి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి, నేను బాగానే ఉన్నాను అత్తయ్య అని అంటుంది ఎంతో ప్రేమగా, వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ. శ్యామ, నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? చెప్పండి అత్తయ్య, ఏంటి ఆ విషయం? మావాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతుంది సందేహంగా. అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది కార్తీక్ని గుర్తు చేసుకుంటూ. నిన్ను ప్రేమగా చూసుకుంటే పర్వాలేదులే శ్యామ, ఇప్పటి వరకు ఎక్కడో మనసులో చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు నీ మాటలను బట్టి చూస్తే ఆ అనుమానం మొత్తం పోతుంది అని అంటుంది కార్తీక్ తల్లి. అనుమానమా? అనుమానం దేనికి అత్తయ్య? ఏం లేదురా, సరే జాగ్రత్తగా ఉండండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటుంది. సరే అత్తయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది శ్యామ. అలా కాసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత రూమ్లోకి వెళ్తుంది శ్యామ. అప్పుడే స్నానం చేసి వచ్చిన కార్తీక్ టవల్తో తన బట్టలు తీసుకుంటూ ఉంటాడు షెల్ఫ్లో నుండి. అప్పుడే రూమ్లోకి వచ్చిన శ్యామ కార్తీక్ అలా చూసి వెంటనే వెనక్కి తిరిగి, ఏంటండి కార్తీక్ గారు మీరు అని అంటుంది కోపంగా. శ్యామ అంత కోపంగా మాట్లాడటంతో అప్పుడే తన వైపు చూసిన కార్తీక్, ఏమైంది శ్యామ, ఎందుకు ఇప్పుడు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అంటాడు తనలో తాను నవ్వుకుంటూ. చూడండి కార్తీక్ గారు, ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరే లేరు, మీతో పాటు నేను కూడా ఉన్నాను, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది శ్యామ. జాగ్రత్తగా ఉండాలా? దేనికి? ఇక్కడ ఎవరున్నారని జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు ఇంకా నవ్వుతూ.
కార్తీక్ గారు, మీతో పాటు నేను కూడా ఉన్నాను. మీరు ఇలా టవల్ కట్టుకొని రావటం ఏం బాగోలేదు అని అంటుంది అంతే కోపంగా. ఓ, ఇదా శ్యామ? నాకు చిన్నప్పటి నుండి ఇలా స్నానం చేసి టవల్తో ఉండటమే అలవాటు. ఇప్పుడు నువ్వు వచ్చావని కొత్తగా అలవాటైతే పోదు కదా అని అంటూ శ్యామ వైపు అడుగులు వేస్తాడు కార్తీక్. కార్తీక్ తన వైపే వస్తున్నాడని గ్రహించిన శ్యామ, కార్తీక్ గారు, మీరు అక్కడే ఆగండి, నా దగ్గరికి రావద్దు. ఇలా నేను మిమ్మల్ని అస్సలు చూడలేను అని చెప్పి గట్టిగా 2 చేతులతో తన కళ్ళు మూసుకుంటుంది. ఏమవుతుంది శ్యామ? ఒక్కసారి చూడు, నువ్వు నా భార్యవే కదా, ఏమీ కాదు అని నవ్వుకుంటూ వచ్చి తన కళ్ళకు ఉన్న చేతులు తీస్తాడు. కార్తీక్ని అంత దగ్గరగా చూసిన శ్యామ ఓ 2 నిమిషాల పాటు అతన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది. కార్తీక్ కూడా శ్యామని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి అవటంతో కార్తీక్ తన 2 చేతులతో శ్యామ చేతులను విడిచిపెట్టకుండా తను కూడా శ్యామ వైపు అలా చూస్తూనే ఉంటాడు. 2 నిమిషాల తర్వాత మొదటిగా తేరుకున్న శ్యామ, కార్తీక్ గారు, మీరు నన్ను బాగా భయపెట్టేశారు అని అంటుంది కోపంగా. అప్పుడే తను ఏం చేశాడో అన్న విషయం గుర్తుకు వచ్చిన కార్తీక్, సారీ, సరే, ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, మీరు రెడీగా ఉన్నారు కాబట్టి బయటికి వెళ్దామా అని అంటాడు కార్తీక్. కార్తీక్ గారు, మీకు మాటలే అనుకున్నాను, అల్లరి కూడా చాలా ఎక్కువండి. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఏదేమైనా మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది నవ్వుతూ. అయితే జాగ్రత్తగా ఉండు. బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్లో బ్లూ కలర్ షర్ట్లో అందంగా కనిపిస్తున్న కార్తీక్ను చూస్తూ, ఇక వెళ్దామా అని అంటుంది చిన్నగా. దేవిగారి ఆర్డర్ వేస్తే ఎవరైనా పాటించాలి కదా, వెళ్దాం పదండి అని అంటాడు కార్తీక్ నవ్వుతూ. కాసేపటికి ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళారు. కార్తీక్ గారు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటుంది ఏమీ అర్థం కాక శ్యామ. ఎందుకంటే నీకు కొత్తవి డ్రెస్సులు కొనడానికి వచ్చాము అని అంటాడు కార్తీక్ నవ్వుతూ. డ్రెస్సులా? ఇప్పుడెందుకండి, నాకు చాలా ఉన్నాయి కదా అని అంటుంది. ఉన్నాయి, కానీ నాకు ఎందుకో నీకు కొనాలి అనిపించింది, తీసుకోవచ్చు కదా అని అంటాడు బ్రతిమాలుతున్నట్టుగా. కార్తీక్ అలా అడిగేసరికి కాదనలేకపోయిన శ్యామ, సరే అయితే నీ ఇష్టం అని అంటుంది. సరే శ్యామ, నువ్వు చూస్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు కార్తీక్. ఎంతసేపు చూసినా తనకు ఏమీ నచ్చకపోవటంతో ఈ విషయం కార్తీక్ చెప్దామని బయటకు వచ్చిన శ్యామకి అక్కడ కార్తీక్ కనిపించకపోవటంతో కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ నిలబడిపోతుంది. కాసేపటికి కాల్ మాట్లాడి అక్కడికి వచ్చిన కార్తీక్ శ్యామ కంగారుగా ఉండటం చూసి తన దగ్గరకు వెళ్ళి, ఏమైంది శ్యామ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని ఎంతో కన్సర్న్గా అడుగుతాడు కార్తీక్. కార్తీక్ను చూసి తన కంగారు దాచుకోలేకపోయింది శ్యామ. ఏడుస్తూ, మీకేమైనా బుద్ధుందా? నాకు ఇదే ఫస్ట్ టైం బెంగళూరు రావటం. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. మీరు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది. సారీ శ్యామ, భయపడ్డావా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు అని బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాను. ఈ మాత్రం దానికే అంత కంగారు పడాలా? నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు తన కంగారుని తగ్గించే ప్రయత్నం చేస్తూ. కాసేపటికి కుదుటపడ్డ శ్యామాని చూస్తూ, శ్యామ, నీకు డ్రెస్సులేవి తీసుకోలేదు ఏంటి అని అడుగుతాడు అనుమానంగా. నాకేమీ నచ్చలేదు. మీరు పార్టీకి వెళ్ళాలన్నారు కదా, ఇప్పటికే లేట్ అయింది. నన్ను సుమక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి అని అంటుంది శ్యామ. సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి కాసేపటికి సుమ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కార్తీక్. వీళ్ళు వచ్చారని కంగారుగా బయటికి వచ్చిన సుమ అప్పటికే కార్తీక్ వెళ్ళిపోవడంతో శ్యామను చూస్తూ, అదేంటే మరిదిగారు అప్పుడే వెళ్ళిపోయారు అని అంటుంది. ఆయనకేదో పార్టీ ఉందంటక్క, లేట్ అయిపోయిందని చెప్పి త్వరగా వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వస్తారులే, నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది శ్యామ. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సుమ భర్త అరవింద్, తన కొడుకు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అరవింద్ను చూసిన శ్యామ,
బావగారు బాగున్నారా అని మర్యాదగా అడుగుతుంది. బాగున్నాను శ్యామల. ఎక్కడా మా తమ్ముడు అని అంటాడు నవ్వుతూ. ఆయనకేదో వర్క్ ఉందని వెళ్ళిపోయారు బావగారు. తర్వాత వస్తారులేండి, అప్పుడు మాట్లాడొచ్చు అని అంటుంది నవ్వుతూ శ్యామ. సుమ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మన చిన్ను కలిసి బయటకు వెళ్తున్నాం అని చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన తర్వాత ఇంటిని సర్దుతూ, చూడు శ్యామ, మీ బావగారు చింటూ ఎంత అల్లరి చేస్తారంటే చూడు ఇల్లు మొత్తం ఎలా చేశారో అని అంటుంది. సుమన్ చూస్తూ నవ్వుకుంటున్న శ్యామతో, నవ్వే నవ్వు, ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు, తర్వాత నేను నిన్ను చూసి నవ్వుతాను అని అంటుంది సుమ కూడా నవ్వుతూ. ఆ మాటకు నవ్వటం ఆపేసిన శ్యామ దగ్గరకు వెళ్ళి, శ్యామ ఇలారా, ఇక్కడ కూర్చో అని చెప్పి ఇద్దరు సోఫాలో కూర్చున్న తర్వాత, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది మీ కొత్త కాపురం అని అంటుంది సుమ. చాలా బాగుంది అక్క, ఆయన అయితే నన్ను బాగా చూసుకుంటున్నారు, కానీ నేనే అని అంటుంది చెప్పటానికి ఆలోచిస్తూ. నువ్వు అంటే ఇంకా ఆ రాజేష్ను మర్చిపోలేకపోతున్నావా అని అంటుంది సుమ. సుమ రాజేష్ గురించి మాట్లాడడంతోనే షాక్ అయిన శ్యామ, ఈ విషయం నీకెలా తెలుసక్క అని అంటుంది అనుమానంగా. నేను మీ పెళ్ళికి వచ్చినప్పుడు శైలు నాకు జరిగిన విషయం అంతా చెప్పింది. సుమ చెప్పిందంతా విన్న తర్వాత, అక్క నీకు నా మీద కోపంగా ఉందా అని అంటుంది శ్యామ. కోపమా? కోపం ఏమీ లేదు, కానీ నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది శ్యామ. అక్క, అందరూ రాజేష్ మంచివాడు కాదు అని చెప్తున్నారు, నువ్వు చెప్పక్క, అసలు రాజేష్ నువ్వు ఎందుకు విడిపోయారు అని అంటుంది నిజం తెలుసుకోవాలి అన్న ఆతృతతో. నాకు తెలిసినంత వరకు రాజేష్ నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాడు, అందుకే కదా నీ పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు. అంత సిన్సియర్గా ప్రేమించిన రాజేష్ని ఎందుకు వదిలేశావక్క అని అంటుంది శ్యామ. అందరూ చెప్పింది నిజమే శ్యామ, రాజేష్ అంత మంచివాడు కాదు, అది తెలియక నేను ప్రేమించాను, కానీ తెలిసిన తర్వాత నేను తప్పు చేశాను అనిపించింది. అంటే అక్క, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నువ్వు చూసింది తను నన్ను సిన్సియర్గా ప్రేమించినందుకు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు శ్యామ. నేను తనకి చాలా డబ్బులు ఇచ్చేదాన్ని, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేక అందుకే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు. డబ్బులేంటక్క అని అడుగుతుంది సందేహంగా శ్యామ. తను మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది అని చెప్పి చాలా డబ్బులు తీసుకుంటాడు. నాకు తెలిసి నువ్వెప్పుడూ తనకి అలాంటి అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. మేము 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం శ్యామ, అందుకే నాకు రాజేష్ గురించి బాగా తెలుసు అని అంటుంది సుమ. అంటే అక్క, రాజేష్ నీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడా? అవును శ్యామ, ఒక్కసారి కాదు చాలాసార్లు. అందుకే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని ఆలోచించి పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు. ఏంటక్క నువ్వు చెప్పేది? నువ్వు చాలాసార్లు అతనికి డబ్బులు ఇచ్చావా? అవును శ్యామ, ఇచ్చాను. ఆ రోజు పెళ్లిలో గొడవ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకున్న తర్వాతే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ. సుమ చెప్పిన విషయాలకు షాక్లో ఉన్న శ్యామ, ఏంటక్క పెళ్లిలో కూడా డబ్బులు తీసుకోవడం ఏమిటి, నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది. ఆ రోజు పెళ్లిలో నుండి తను వెళ్ళిపోవటానికి నాన్నగారు తనకు డబ్బులు ఇచ్చారు శ్యామ, అందుకే రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ. అయితే మరి పెళ్లిలో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా బావగారు నిన్ను పెళ్లి చేసుకున్నారు అని అంటుంది ఆశ్చర్యంగా. మీ బావగారు చాలా మంచివారు శ్యామ, నేను మోసపోయాను అని అర్థం చేసుకున్నారు. అలాగే ఆ రాజేష్ అసలు మంచివాడు కాదు అని అని కూడా ఆయన అర్థం చేసుకున్నారు. అలాగే ఆ రాజేష్ అస్సలు మంచివాడు కాదు అని కూడా ఆయన అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ రాజేష్ గురించి ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మీ బావగారు లాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని శ్యామ.
నాకు తెలిసి మా మరిదిగారు కూడా మీ బావగారు లాంటి వారే అయి ఉంటారు. సరేలే, ఇవన్నీ వదిలేయి. ఇంతకు కొత్త కాపురం ఎలా ఉంది అని అంటుంది నవ్వుతూ. అక్క, నేను రాజేష్ గురించి జరిగిన విషయం అంతా కూడా ఆయనకు చెప్పాలి అనుకుంటున్నాను అని తన మనసులోని మాట బయట పెడుతుంది శ్యామ. చెప్తే నీ జీవితానికి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు శ్యామ. బాగా ఆలోచించుకో, ఒక నిర్ణయానికి రా. అప్పుడు ఈ విషయం మా మరిది గారికి చెప్పు అని సలహా ఇస్తుంది సుమ. సరే అక్క, నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని బాగా ఆలోచించుకున్న తర్వాతే ఆయనకు చెప్తాను అని సుమకు చెప్పిన తర్వాత, అక్క వంట ఏం చేశావు, నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది పొట్ట పట్టుకొని. నువ్వు వచ్చావని మీ బావగారు స్పెషల్గా ఏదో తీసుకురావటానికి వెళ్ళారు కదా, రానివ్వు, అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది నవ్వుతూ. అరే కార్తీక్, కొత్త లైఫ్ ఎలా ఉందిరా అని అంటాడు విజయ్. బాగానే ఉందిరా, నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా సరే అమ్మ బలవంతం మీద చేసుకున్నాను. మా సిస్టర్ మంచిదే కదా, ఇంకెందుకో అంత ఫీల్ అవుతున్నావు? మీ సిస్టర్ మంచిదేరా, మంచిది కాదని ఇప్పుడు ఎవరన్నారు? కానీ నేనే తనకి దగ్గర కాలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఏమీ జరగలేదా? మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండటం లేదా అని అంటాడు సందేహంగా విజయ్. అరే, నేను రేణుని మనస్ఫూర్తిగా ప్రేమించానురా. అంత తొందరగా తన్ను మర్చిపోయి శ్యామకి దగ్గర ఎలా అవుతాను అని బాధగా అంటాడు కార్తీక్. కార్తీక్, నువ్వు రేణు అంటే గుర్తొచ్చింది. రేణు నాకు కాల్ చేసిందిరా, నీతో మాట్లాడాలి అంటుంది. అందుకే నేను తనకి నీ నెంబర్ ఇచ్చాను. ఎందుకురా నా నెంబర్ ఇచ్చావు? నీకు అసలు బుద్ధుందా? నా నెంబర్ ఇవ్వమని నీకు ఎవరు చెప్పారురా? తనతో మాట్లాడటం ఇష్టం లేక కదా నేను నెంబర్ చేంజ్ చేశాను అని కోపంగా అంటాడు కార్తీక్. తను కాల్ చేసి ఏడ్చిందిరా, నీతో ఒక్కసారి మాట్లాడాలి అని అంటుంది. తను అలా ఏడ్చేసరికి నాకు చాలా జాలిగా అనిపించింది. అందుకే నేను నీ నెంబర్ ఇచ్చాను. ఈరోజో రేపో కాల్ చేస్తుంది అని అంటాడు విజయ్. ఎన్నిసార్లు కాల్ చేస్తుందో చెయ్యనివ్వు, నేను మాత్రం మాట్లాడను అని కోపంగా అంటాడు కార్తీక్. తను ఎందుకో చాలా బాధగా ఉందిరా, ఒక్కసారి ఆలోచించు. తనతో ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తాడు విజయ్. శ్యామాను గుర్తు చేసుకున్న కార్తీక్, ఏమోరా, నాకు అవన్నీ తెలీదు. నాకు మాత్రం తనతో మాట్లాడటం ఇష్టం లేదు. సరే, నేను వెళ్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. శ్యామ వాళ్ళక్క ఇంటి దగ్గర ఉంది. తనని కూడా పికప్ చేసుకోవాలి అని చెప్పి విజయ్కి మాట్లాడటానికి ఇంకో అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. వెళ్ళిపోతున్న కార్తీక్ను చూస్తూ వాళ్ళిద్దరూ ఇంకా ఎప్పటికీ మారుతారు? ముఖ్యంగా మార్పు కార్తీక్లో రావాలి. అప్పుడే తను శ్యామతో బాగుంటాడు. కానీ ఈ రేణు నాకెందుకు కాల్ చేసింది? వీళ్ళిద్దరి మధ్యలోకైతే రేణు రావాలి అనుకోవటం లేదు కదా అని తనను తానే ప్రశ్నించుకుంటాడు. కొంతసేపటికి సుమ ఇంటి ముందు కారు ఆపిన కార్తీక్ వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. వస్తున్నాను అని అంటూ సుమ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడ కార్తీక్ ఉండటం చూసి, కార్తీక్ రా కార్తీక్, శ్యామ పడుకుంది. నీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోతే ఈరోజు నువ్వు కూడా ఇక్కడే ఉండు. రేపు ఎర్లీ మార్నింగ్ నువ్వు శ్యామ వెళ్దురు గాని అని అంటుంది ప్రేమగా. అయ్యో లేదు వదినా, ఇక్కడ ఉండటానికి కుదరదు. రేపు నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. అంటే నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఏమీ అనుకోకండి. ఇంకెప్పుడైనా ఆఫీస్కి లీవ్ పెట్టి నేను శ్యామ మీ ఇంటికి వస్తాము, మీరు ఫీల్ అవ్వద్దు అని అంటాడు బ్రతిమలాడుతున్నట్టుగా. దీనిలో ఏముందిలే కార్తీక్, ఒకే ఊర్లో ఉంటాం కదా, ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉండొచ్చు. సరే, నేను వెళ్ళి శ్యామాని పిలుచుకు వస్తాను అని చెప్పి సుమ శ్యామ దగ్గరికి వెళ్ళి శ్యామ శ్యామ లేవవే, కార్తీక్ వచ్చాడు అని నిద్రలేపుతుంది. అప్పటి వరకు నిద్రలేవని శ్యామ కార్తీక్ వచ్చాడు అని వినగానే లేచి కూర్చొని, ఆయన వచ్చారా, సరే అక్క మేము వెళ్తాము అని అంటూ త్వరగా లేచి బయటకు వస్తుంది. ఇష్టం లేదు అంటుంది. ఇంకా ఫ్రెండ్స్గా ఉన్నాము అని చెప్తుంది. ఇప్పుడు కార్తీక్ వచ్చాడు అనేలోకి త్వరగా లేచి రెడీ అయిపోయింది. ఇంకా త్వరగా బయలుదేరిపోయింది. చూద్దాం ముందు ముందు వీళ్ళ పరిస్థితి
ఎలా ఉంటుందో అని మనసులోనే నవ్వుకుంది సుమ. త్వరగా లేచి కార్తీక్ ముందుకు వచ్చిన శ్యామ వెళ్దామా అని అంటుంది. శ్యామ వెనకే వచ్చిన సుమ, చూడండి మరిది గారు, మా చెల్లిని వాళ్ళ ఆయన వచ్చాడు అన్న కంగారులో అలాగే లేచి వచ్చేసింది అని అంటుంది. సుమ అలా అనడంతోనే శ్యామాని పరీక్షగా చూసిన కార్తీక్ తను పెట్టుకున్న బొట్టు పక్కకి ఉండటం చూసి శ్యామాని సరిచేసుకో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తాడు కార్తీక్. కార్తీక్ ఏం చేస్తున్నాడు అర్థం కాని శ్యామ ఏంటి అన్నట్లుగా కళ్ళతోనే అడుగుతుంది. బొట్టు సరిచేసుకో అని మళ్ళీ కార్తీక్ అదే విధంగా చెప్తే నుదుటిని చేయి పెట్టుకొని ఏమైంది అన్నట్లుగా మళ్ళీ అడుగుతుంది శ్యామ. వీరిద్దరినీ చూస్తున్న సుమ చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ, శ్యామ, నిన్ను మా మరిది గారు బొట్టు సరి చేసుకోమని చెప్తున్నారు అని అంటుంది వెటకారంగా. అప్పుడు అర్థమైన శ్యామ వెంటనే వాష్రూంలోకి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకొని, ఏంటే శ్యామ, నీకు ఈ మాత్రం కూడా అర్థం కాలేదా అని తనను తాను తిట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తుంది. శ్యామ వెనకే వచ్చిన సుమ తనకి టవల్ అందిస్తూ, చూసావా శ్యామ, మా మరిది గారికి నువ్వంటే ఎంత ఇష్టమో అని అంటుంది నవ్వుతూ. సుమ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ, అక్క నన్ను ఎగతాళి చేసింది చాలే కానీ మేము బయలుదేరుతాము అని అంటుంది. అక్క నన్ను ఎగతాళి చేసింది చాలే, మేము బయలుదేరుతాము అని అంటుంది. ఎంత చెప్పినా వినకుండా ఈ టైంలో బయలుదేరాలి అంటున్నారు. సరే మీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మాత్రం ఫోన్ చెయ్యి అని జాగ్రత్తలు చెప్తుంది సుమ. థ్యాంక్స్ అక్క అని అంటుంది శ్యామ. థ్యాంక్స్ ఎందుకే, నువ్వు నా చెల్లివి, ఈ మాత్రం నిన్ను పట్టించుకోకపోతే ఎలా, నువ్వే చెప్పు అని అంటుంది నవ్వుతూ. నీ దగ్గరకు రాకపోతే నాకు రాజేష్ గురించి అసలు నిజం తెలిసేది కాదు అని అంటుంది బాధగా. నువ్వు రాజేష్ గురించి మర్చిపో శ్యామ, కార్తీక్ చాలా మంచివాడు, నువ్వు తన గురించి ఆలోచించు అని సలహా ఇస్తున్నట్లుగా అంటుంది. ఇద్దరూ అక్కడ నుండి మాట్లాడుకుంటూ వచ్చి కార్తీక్తో, కార్తీక్ మా చెల్లి చిన్నపిల్ల, అదేం చేసినా నువ్వేం పెద్ద పట్టించుకోవద్దు అని అంటుంది సుమ. ఆ విషయం నాకు ముందుగానే తెలుసు వదిన గారు, మీరు శ్యామ గురించి దిగులు పడకండి, తనని నేను చూసుకుంటాను అని సుమకు ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. కారులో శ్యామ కార్తీక్ వెళ్తూ ఉండగా శ్యామ కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్ గారు ఎలా జరిగింది మీ పార్టీ అని అడుగుతుంది. బాగానే జరిగింది, ఎందుకు అని అడుగుతాడు కార్తీక్. ఎందుకు అంటే ఏం చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నాను అని మనసులోనే అనుకున్న శ్యామ, అయ్యో ఏం లేదు, ఎలా జరిగిందా అని జస్ట్ నార్మల్గా అడిగాను అంతే అని అంటుంది శ్యామ. శ్యామ, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు కార్తీక్. చెప్పండి కార్తీక్ గారు, ఏం మాట్లాడాలి? అది నేను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని అని కార్తీక్ చెప్పబోయే అంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిది ఈ కొత్త నెంబర్ అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన కార్తీక్ ఫోన్లో రేణు వాయిస్ విని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేసినా కూడా ఫోన్ వైపే చూస్తూ ఉన్న కార్తీక్, ఈ టైంలో రేణు కాల్ చేసింది ఏంటి, పక్కనే శ్యామ ఉంది, చూస్తే ఏమనుకుంటుంది అని శ్యామ వైపు ఒకసారి చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు కార్తీక్. కార్తీక్ గారు అని అంటుంది శ్యామ. అప్పుడే తన ఆలోచనలో నుండి బయటకు వచ్చిన కార్తీక్, ఏంటి శ్యామ అని అడుగుతాడు. అంటే మీరు ఇంతకుముందు ఏదో చెప్తాను అన్నారు అని కార్తీక్కి గుర్తు చేస్తుంది. చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు కాదులే శ్యామ, తర్వాత చెప్తాను అని అంటాడు. ఇప్పుడే కదా చెప్తాను అన్నారు, అంతలోనే ఏమైంది అని మనసులో శ్యామ అనుకుంటూ ఉండగానే మళ్ళీ కార్తీక్ మొబైల్ రింగ్ అవుతుంది. మొబైల్ వైపు ఒకసారి చూసి అది రేణు నెంబర్ అని తెలుసుకున్న కార్తీక్ మళ్ళీ కాల్ కట్ చేస్తాడు. అదంతా చూస్తున్న శ్యామ, కార్తీక్ గారు ఎవరో మీకు కాల్ చేస్తున్నారు, అర్జెంటుగా మాట్లాడాలనుకుంటా, ఒకసారి మాట్లాడొచ్చు కదా అని అంటుంది శ్యామ. అలాంటిదేమీ లేదులే శ్యామ, అదేదో కంపెనీ కాల్ అంతే, అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నేను తర్వాత మాట్లాడతాను. కార్తీక్ చెప్పిన దానికి తల ఊపిన శ్యామ సైలెంట్గా కూర్చొని
కార్తీక్ గారికి వీలైనంత తొందరగా రాజేష్ గురించి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్, ఈ రేణు నాకు పదే పదే ఎందుకు కాల్ చేస్తుంది? అసలు ఏం చెప్పాలనుకుంటుంది? నేను వద్దు అనుకుని నా లైఫ్ నుండి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది? ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది. ఈ విషయం శ్యామకి తెలిస్తే చాలా బాధపడుతుంది. అయినా శ్యామకి ఏదో ఒక రోజు రేణు గురించి తెలుస్తుంది కదా. వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కన్నా ముందు శ్యామకి రేణు గురించి నేను చెప్పడమే కరెక్ట్. వీలైనంత తొందరగా శ్యామకి రేణు గురించి చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. వీరిద్దరూ ఎవరి ఆలోచనలో వారు ఉండగానే ఇంటికి చేరుకుంటారు. కారు దిగిన శ్యామ, కార్తీక్ గారు మీరు రావటం లేదా అని అంటుంది. లేదు శ్యామ, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. కంపెనీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి వస్తాను అని అంటాడు కార్తీక్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది కదా? బాగుంది కదా? ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు విన్న ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మాటే మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కథలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ కంఠ.